టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన రోహిత్ శర్మ. 12 ఏళ్ల కెరీర్లో 67 టెస్టులు, అందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. మే 7న అతను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్లో మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలోనే అతను టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. రోహిత్ సామాజిక మాధ్యమంలో తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. నేను టెస్టుల నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. తెలుపు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ఇన్నేళ్లుగా నాకు ప్రేమను, మద్దతును అందించిన అందరికీ ధన్యవాదాలు. వన్డేలో భారత్కు ప్రాతినిధ్యం కొనసాగిస్తూ అని 38 ఏళ్ల రోహిత్ పేర్కొన్నాడు. 2013లో వెస్టిండీస్పై సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్ 12 ఏళ్ల కెరీర్లో 67 టెస్టులు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులను సాధించాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 2019లో దక్షిణాఫ్రికా సాధించిన 212. రోహిత్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అతను వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ ఫార్మాట్లో కెప్టెన్గా అతను ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఫ్రీ డిఎస్సి కోచింగ్. దివ్యాంగ అభ్యర్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్. దివ్యాంగ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా డిఎస్సి కోచింగ్ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి మే 7న ఒక ప్రకటనలో తెలిపారు. మే 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. mdfc.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40% వైకల్యం ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. ఐఐటి స్కిల్స్ 11,828 కోట్లతో 5 ఐఐటీల విస్తరణ. తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, భిలాయ్, జమ్మూ ఐఐటీలకు మహర్దశ. 60,000 కోట్లతో నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా పథకాలు కేంద్రం నిర్ణయం. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సహా దేశంలోని 5 ఐఐటీల్లో విద్య, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచాలని బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది. వీటిలో కేరళలోని పాలక్కాడ్, ఛత్తీస్గఢ్లోని భిలాయ్, జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, కర్ణాటకలోని ధార్వాడ్ ఐఐటీలు ఉన్నాయి. 2025-26 నుంచి 2028-29 మధ్య 4 ఏళ్ల కాలంలో కేంద్రం మొత్తం 11,828.79 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఐఐటీలకు ప్రొఫెసర్ స్థాయి బోధనా సిబ్బంది పోస్టులు 130ని మంజూరు చేసింది. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడానికి ఈ 5 ఐఐటీల్లో అత్యున్నత స్థాయి రీసెర్చ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. అదనపు భవనాలను నిర్మించడం ద్వారా వచ్చే 4 ఏళ్లలో యూజీ, పీజీ, పీహెచ్డీల్లో విద్యార్థుల సంఖ్యను 6,576 మేర పెంచుతారు. దీంతో ఈ 5 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పుడున్న 7,111 నుంచి 13,687కి చేరుతుంది. 1000 ఐటీఐల ఆధునికీకరణ. దేశంలో వృత్తి విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐల ఆధునికీకరణ కోసం రూపొందించిన జాతీయ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పథకం కింద 5 చోట్ల నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. 60,000 కోట్లతో అమలు చేసే ఈ పథకాలకు కేంద్రం 30,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 కోట్లు, పరిశ్రమలు 10,000 కోట్లను తమ వాటాగా సమకూరుస్తాయి. ఈ పథకం కింద 1000 ప్రభుత్వ ఐఐటీలను ఉన్నతీకరిస్తారు. సిబిఐ చీఫ్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్.
పదవీకాలం ఏడాది పొడిగింపు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని మే 7న ప్రకటించింది. సిబిఐ నూతన చీఫ్ ఎంపికపై ప్రధాని మోదీ, సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ సమావేశమై సూద్ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 24 నుంచి సూద్ మరో ఏడాది పాటు సిబిఐ అధిపతిగా కొనసాగుతారని అందులో పేర్కొంది. తొలిసారి దేశ చరిత్రలో యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన కల్నల్ సోఫియా, కమాండర్ వ్యోమిక. ఇండో-పాకిస్తాన్ యుద్ధాలు 1947-1965, బంగ్లాదేశ్ విమోచన, కార్గిల్, 2016 సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడి, ఇలా ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్కు మధ్య ఎన్నో దాడులు, ఎదురుదాడులు జరిగాయి. ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక, సంస్థాగత పాత్రలకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించారు కల్నల్ సోఫియా, కమాండర్ వ్యోమిక. అంతేకాదు మిలిటరీ ఆపరేషన్లో జరిగిన విషయాల్ని మీడియా ముందు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళల కన్నీటిని తుడుస్తూ మహిళా మేజర్ల ప్రాతినిధ్యంలో ఈ యుద్ధం జరిగింది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఈ యుద్ధం. పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినా ఊరుకోము, అన్నింటికీ సిద్ధంగా సమర్థంగానే ఉన్నామని మీడియా ముందు భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి ధైర్యంగా చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. ఈమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలనుకున్నారు. తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి వ్యోమిక. ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎన్సీసీ శిక్షణ అనంతరం 2019లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. అత్యంత ప్రతికూల భూభాగాల్లో చేతక్, చీతా వంటి యుద్ధ విమానాలను నడిపిన మహిళగా గుర్తింపు పొందారు. 2500 గంటలకు పైగా యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్లకు నాయకత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్లో 21,650 అడుగుల ఎత్తు ఉన్న మణిరంగ్ పర్వతంపై 2021లో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు. ఇవన్నీ ఆమె ధైర్య సాహసాలకు ప్రతీక. ఈ నేర్పే ఆమెను ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించేలా చేసింది. పాకిస్తాన్ పీఓకేలో లష్కరే శిక్షణా కేంద్రం, జైషే ఆయుధగారం, హిజ్బుల్, బంకర్లు, మసూదీలు, ఇలా 9 ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేశాము. పహల్గాం దాడికి సమాధానం ఇది. పాక్ పౌరులకు ప్రాణహాని తలపెట్టడం మా లక్ష్యం కాదంటూ మిలిటరీ ఆపరేషన్ వీడియోల్ని మీడియాకు చూపించిన కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. 1990లో సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందిన ఆఫీసర్ ఈమె. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు, నేర్పుల వల్లే సోఫియా ఎంపిక జరిగింది. ఆమె ఒక పీస్ కీపర్ అంటూ అప్పట్లో జనరల్ బిపిన్ రావత్ ఈమెను ప్రశంసించారు. అంతేకాదు 2016 పూణేలో ఎక్సర్సైజ్ 18 పేరిట జరిగిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత్ తరపున నాయకత్వ బాధ్యతలు చేపట్టారీమె. దీనిలో 18 దేశాలు పాల్గొంటే భారత బృందానికి మాత్రమే మహిళా నాయకురాలు ఉన్నది. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికా రచనలో ఈమె దిట్ట. ఇవే కల్నల్ సోఫియాకు ఈ అవకాశం తెచ్చిపెట్టాయి. బిజుకు రష్యా సాహస పురస్కారం. కళింగ వీరుడిగా మన్ననలందుకున్న బిజు బాబుకు రష్యా సాహస పురస్కారం ప్రకటించింది. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలోనే కాకుండా ఇండోనేషియా విముక్తి ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. భూమిపుత్రుడిగా ఇండోనేషియా గతంలోనే ఆయనను సత్కరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బిజు బాబు రష్యాకు సహకరించినందుకు మే 6న ఢిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ సమావేశంలో ఆయనకు సాహస పురస్కారం ప్రదానం చేశారు. బిజు తరపున ఆయన కుమారుడు, ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పురస్కారాన్ని స్వీకరించారు.
ఆపరేషన్ సింధూర్ 9,24,000 క్షిపణులతో దాడి. పాకిస్తాన్పై భారత్ మే 6వ తేదీన రాత్రివేళ క్షిపణులు, డ్రోన్లతో ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడా పాక్ సైనిక స్థావరాలపై కానీ, పౌరుల నివాసాలపై కానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకలించడానికే ప్రాధాన్యమిచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. 9,24,000 క్షిపణులు. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన దాడుల్లో 9 లక్ష్యాలను భారత్ విజయవంతంగా ఛేదించింది. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు మరణించారని, 60 మంది గాయపడ్డారని ప్రకటించింది. భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు చేశాయి. POKలో 5, పాకిస్తాన్లో 4 స్థావరాలను ధ్వంసం చేశాయి. అన్ని దాడులు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని, ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు, శిక్షణా శిబిరాలు, ఆయుధ డిపోలు ధ్వంసమయ్యాయని రక్షణ శాఖ వెల్లడించింది. 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా మే 7న దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాలు జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఇవి జరిగినా దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.